నేను మాదిగను మంత్రినైతే తప్ప అంటూ కనిపిస్తున్నటువంటి ఈ వార్త మనం నిన్న చూస్తాం. మొన్న పొన్నం ప్రభాకర్ అన్నటువంటి మాట ఏమన్నాడు ఒకసారి చూడండి. పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి ఏమన్నాడు. ఆడియో కరెక్ట్ గా వస్తుందా, వినిపిస్తుందా? బల్బు మాట ఇది. ఒకవేళ ఇది మంత్రినే కనుక అని ఉంటే నిజంగా బల్బు మాట. ఇది దురహంకారం కాదు, ఇక మామూలు అహంకారం కాదు. ఇది దొరల కంటే పైన. ఒకసారి మంత్రి కాగానే ఇంత మిడిసిపాటు ఎందుకో పొన్నం ప్రభాకర్కి నాకు కూడా అర్థమైతలేదు. అది ఎవరినన్నా ఫస్ట్ తప్పే, పైగా క్లియర్ గా తెలుస్తా ఉంది అది మంత్రినే అన్నాడని చెప్పి. ఆయనే అన్నాడు, మంత్రి అన్నాడు, నన్నే అన్నాడని. పైగా చూడు, మాకు టైం అంటే తెలుసు, మాకు జీవితం అంటే తెలుసు, మిగతా వాళ్ళకు బంకేర్ కనా అని కామెంట్లు పెట్టిరు. నీ ఒక్కనికే తెలుసా? నువ్వు ఒక్కనివే తీసి మార్కన్నా, ఇక వేరే వాళ్ళకి ఏం తెలియదా, నువ్వేనా అన్నట్టుగా పబ్లిక్ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా దళిత నాయకుడిని పట్టుకొని నేనేమంటా ఉన్నా ఇంకోటి, అసలు ఈ అణగారిన వర్గాలల్లో ఈ ఐక్యత లేకపోవడం వల్లనే మోసపోతా ఉన్నారు. ఈ సోయి లేదు మనకి. మనలో మనం అనుకోవడం, మనలో మనమే తిట్టుకోవడం, మనలో మనన్నే కించపరచుకోవడం, మనలో మనన్నే తగ్గించుకోవడం వల్లనే మనం అవతలను ముందర చులకన అవుతా ఉన్నాం, నగటం ముందర జారి పడతా ఉన్నాం. సిగ్గుపడాలి ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు. మంత్రిగా లాస్ట్ టైం కూడా ఇట్లనే ఏదో నోరు జారిండు, ఇంకో దగ్గర ఏదో నాలుక మడత పెట్టిండు. ఏం చేస్తుండే ఈయన అసలు? బుడర్ఖాన్ లెక్క తయారండి అంటా ఉన్నారు పబ్లిక్, కరీంనగర్ పబ్లిక్, ఉస్నాబాద్ వాళ్ళు. మావాడు ఏదో అనుకున్నాం కానీ ఇట్లా బుడర్ఖాన్ లెక్క వేషం వేస్తా ఉన్నాడు, బుడుముంగా తయారైండు. గడికి ఏదేదో అంటాడు, నాలుక మడత పెడతాడు, ఇంకేదో అంటాడు, అసెంబ్లీలో కూడా ఇంత ఎత్తెగుడతాడు, మాట్లాడు సబ్జెక్ట్తో మాట్లాడాలని అంటా ఉన్నారు పబ్లిక్. నాది అవసరం లేదు, నా భాష కాదు అది, నేను చెప్పే కవిత్వం కాదు. తీరా ఇక్కడ పబ్లిక్ ఇక్కడ మైకులు కనిపిస్తా ఉన్నాయి. అరే ఒక మంత్రిగా గింత నెగ్లిజెన్సా ఇట్లుంటుందా? పైగా నువ్వు ఎవరిని అంటున్నావు తెలుసా? నీ సహచర మంత్రి మీదనే నీకు ఇంత ఇలాంటి భావన ఉంటే నిజంగా నువ్వు ప్రజల పట్ల ఏ అంకిత భావంతో ఉన్నావు, లేకపోతే ప్రజా సమస్యల పట్ల నీ ఆలోచన ఏంటిది? నాకు జీవితం అంటే తెలుసు, మనకు టైం సెన్స్ తెలుసు, కానీ ఆ దున్నపోతకి ఏం తెలుసు అని అంటా ఉన్నావు. ఏంది అసలు అది? చూడరు, ఇంకా వినండి. ఇగో వానికేం తెలుసు, వాడు దున్నపోతు, వానికేం తెలుసు అని పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. ఇక అనకపోతే ఏమంటాడు? మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కాకపోతే అనడానికి ఉద్దేశమే అది, మనల్ని మనం ఖరాబ్ చేసుకోవడానికే. ఇక్కడ చూడరు, ఇంకా ఇక పొన్నం ప్రభాకర్ అట్లా అన్నాడు కదా. సో మరి ఈయన మంత్రి ఏమన్నాడు ఒకసారి చూడండి. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందనే విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారికి కలుస్తా. సో ఆయన అన్నటువంటి మాట చూసారు కదా, ఖర్గే గారి దృష్టికి, అట్లే రాహుల్ గాంధీ దృష్టికి, పైగా నటరాజన్ దృష్టికి, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొస్తా అని చెప్తూ ఆయన బాధపడుతుంటే ఒకసారి చూడండి. ఇక్కడ నేను మంత్రి అయితే తప్ప అంటూ, నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చినా, నేను డబ్బున్నోని కాదు, నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, పొన్నం ప్రభాకర్ మాదిరిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాను, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని, వాళ్ళు అట్లా మాట్లాడతారని నేను కలలో కూడా ఊహించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా భరించేవాడిని, కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేను మాదిగను కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు, మంత్రిగా నన్ను తిట్టడం అంటే మాదిగ జాతిని తిట్టడమే అంటూ ఆయన నిజంగా బాధపడతా ఉన్నాడు. ఒకసారి మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుబాటులోకి వస్తే బిజీ వస్తుంది మంత్రిది, చేద్దాము. సో ఆయన ఈ అవమానం గురించి ఇక్కడ క్లియర్ గా, ఇగో కాంగ్రెస్ లో సంకుల సమరం అంటూ, మాదిగ బిడ్డను కాబట్టే నన్ను అట్లా దూషించారు, బుధవారంలోగా మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలి, లేదంటే తర్వాత పరిణామాలకు ఆయనే బాధ్యుడు, పొన్నంలా అహంకారపు మాటలు నాకు రావు, నా పక్కన కూర్చోవడమే గడ్డం వివేక్ ఇష్టం లేదు, మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన ఎట్లా కూర్చుంటాడు, వాడి లెక్కెంత అన్నట్టు ఆయన తీరు. పొన్నం వివేక్ పై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలంటూ తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి. మందకృష్ణ పొన్నం రాజీనామాకు దళిత సంఘాల డిమాండ్ అంటూ పొన్నం రాజీనామా చేయాలని చెప్పి డైరెక్ట్గా దళిత సంఘాలు రిజైన్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఆది నుంచి అగ్రకులాలకు పెద్దపీట వేసే కాంగ్రెస్లో దళితులకు దక్కుతున్నది చివరకు కుర్చీనే, ఒక్కోసారి అది లేదు, ఒకవేళ దక్కినా అడుగడుగునా అవమానాలే.
ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల పాటు దళిత మంత్రి లేకుండానే పాలన సాగించిన రేవంత్ సర్కారు తీవ్ర విమర్శల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటు కల్పించారు. ఇప్పటికీ ఆ మంత్రికి అవమానాలు, అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో సహచర మంత్రులే అనుచితంగా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా నిలువరించలేని నాయకత్వం మా పార్టీది. ఒకవైపు 42% కోటా పేరిట డ్రామాలు ఆడుతూ బహుజనులకు దోకా, మరోవైపు అమాత్యులను అవమానిస్తూ దళిత వర్గానికి దగా, ఇది కాంగ్రెస్ మార్కు సమభావన అంటూ ఇక్కడ ఆయన వేదన, ఆయన బాధ గురించి చెప్పినట్టుగా ఉంది. ఒకసారి హలో హలో మంత్రి గారు. హలో బిజీగా ఉంటాండి. సార్ బిజీ ఉన్నారా? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లీడర్ టీవీ లైవ్ నుంచి కాల్ చేసిన నరేష్, జర్నలిస్ట్. ఇప్పుడు మాట్లాడిపోయడం కుదరదు సార్. కష్టమా? కష్టం సార్. ఓకే అండి. ఇప్పుడు మాట్లాడిపోయడం కుదరదట, కష్టమట. సరే, మళ్ళా లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం డెఫినెట్ గా. సో మీటింగ్ లో ఉన్నాడు అంటే ఇంకేందిగా సారీ చెప్పినట్టుగా. ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు కదా, ఒకసారి చూడండి. పొన్నం ప్రభాకర్ ఆయన అన్నటువంటి మాట ఏంటిదో ఇప్పుడే ఒక ట్వీట్ రూపంలో పెట్టాడు. 12 నిమిషాల కింద ఒక ట్వీట్ చేసాడు. ఇగో, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నాకు సోదరుల వంటి వారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడు అలాగే కొనసాగింది, ఎవరు విడదీయరానిది అంటూ యాక్చువల్గా సరే మనం మంత్రి లైన్లకు వస్తే మనం మాట్లాడేటోళ్ళం, మళ్ళీ పిఏ మాట్లాడినట్టున్నాడు. సో ఇప్పుడు మాట్లాడేయడం కష్టం అంటే జస్ట్ ఇంకొక 1 అవర్లో వాదనలు మీరు చూసిరా. ఇందాక నాకు ఇంకో బ్రేకింగ్ వార్త వచ్చింది, మీకు కూడా వాట్సాప్లో వచ్చి ఉంటుంది. 12:30కి వాయిదా వేసినట్టుగా ఇందాక బెంచ్ పైకి వస్తే దాన్ని మధ్యాహ్నానికి విచారణకు అంటే వాయిదా వేసినట్టుగా బ్రేకింగ్ వార్త వచ్చింది. సో పొన్నం ప్రభాకర్ కూడా అక్కడే ఉంటాడు, నో డౌట్ హైకోర్టులోనే బిజీ ఉంటాడు. అందుకోసమే తనకు కాల్ ట్రై చేయట్లేదు. తర్వాత చేద్దాం రేపు మాపు. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. నాకు అర్థం కాలే, సీదా కనబడుతుంది, డైరెక్ట్గా అనిపిస్తుంది, ఆయనే అన్నట్టుంది. మళ్ళా లేదు నేను ఇంకో రకంగా అన్నా అని చెప్పడం అంటే ఎవరినన్నో మరి, ఎవరినన్నో రేవంత్ రెడ్డి నన్నవేంది పుసుకున్నా? నిజంగా మరి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ అనలేదంటే మరి ఎవరిని అంటున్నావు? అది కూడా చెప్పాలి కదా. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నా. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామంటూ ఇక్కడ తను చెప్తున్నటువంటి మాట. పొన్నం ప్రభాకరు కొంత సారీ చెప్తున్నట్టు లేదు, పైగా చింతిస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు. అది నేను వేరే వాళ్ళని అన్నా దాన్ని అనవసరంగా ఏదో రకంగా తీసుకొచ్చి పెట్టేసిరని చెప్పి అంటున్నాడు. కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంది, సాక్ష్యమే ఉంది, ప్రూఫే ఉంది, తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ నేను అనలేదని చెప్పి తప్పించుకుంటే కదా దాన్ని ఎవరేం చేస్తారు? మనలాంటి వాళ్ళన్నా అడగాలి కదా, అడిగితే తెలుస్తుంది. అట్లా ఈ వెంకట్ బాయ్ గుడ్ మార్నింగ్ అన్న, దేవాగౌడ్ గుడ్ మార్నింగ్, ఓకే. లక్ష్మణ్ గోరెట్టి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. భీమయ్య కుమ్మరి ఓకే గుడ్ మార్నింగ్. సో ఇంకా ఒకసారి మంత్రి గారితోనైతే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీటింగ్లో ఉన్నట్టున్నాడు. మేబీ పార్టీ ఆఫీస్, మేబీ గాంధీ భవన్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో సమీక్షలలో ఉండొచ్చు. ఎందుకంటున్నా అంటే నిన్ననే కంప్లైంట్ కూడా చేసిన ఖర్గే గారికి, మీనాక్షి నటరాజన్కి అట్లే అని చెప్పి అన్నాడు కాబట్టి సో అధిష్టానానికి చెప్పిండు అంటే ఇక ఇలా కూర్చోబెట్టి ఏదో సంధానిస్తారు కదా అనే సారీయో లేకపోతే ఇదో అదో ఎప్పుడుచుకుంటారు కదా, దానికోసానికి ఏదో నడుస్తున్నట్టుంది మీటింగ్.